ప్రతి వాళ్ళు కూడా మీ మార్గాలు నాకు చూపించండి, నేను అందులో నడుస్తాను అని అంటారు. Everyone would say, Lord, please show me your ways, I would walk in that. చూపించినప్పుడు అక్కడ ముళ్ళు ఉన్నాయి కదా, అక్కడ స్థలం బాగోలేదు కదా, అక్కడికి నేను ఎందుకు వెళ్ళాలి, నన్ను ఎందుకు అక్కడ పంపిస్తున్నారు? దేవుడైతే మంచి స్థలానికి పంపిస్తారు కానీ అటువంటి స్థలానికి పంపిస్తారేమి అని అడుగుతారు. When the Lord shows us the way, we will come with a lot of excuses saying that this way is full of thorns. If it is for God, will He show me this kind of way? ఏ మార్గం చూపిస్తానో ఆ మార్గంలో నడవడము చాలా ముఖ్యం. It's very important for each one of you to walk in the way that the Lord shows us. మార్గం చూపించమని అడుగుతున్నప్పుడు నిలబడుతున్నారా లేదా, వింటున్నారా లేదా, నడుస్తున్నారా లేదా అని అడుగుతున్నా. When you ask to show the Lord the way, I'm asking you whether you're able to walk in that way or not, whether you are able to stand in that way or not. మీకు నచ్చినప్పుడు నేను మిమ్మల్ని పిలవాలనుకోవడం తప్పు. It's wrong that the Lord has to call you when you want it. నాకు కావలసిన సమయంలో నువ్వు నాకు దొరుకుతున్నావా? Are you available in the time of the Lord? నాకు కావలసిన సమయంలో నువ్వు దొరుకుతున్నావా? Are you available when the Lord wants you? నాకు కావలసిన సమయంలో నువ్వు పెట్టగలుగుతున్నావా భోజనం నాకు? Are you able to feed the Lord when the Lord wants? నాకు కావలసిన సమయంలో నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావా? When the Lord wants, are you able to do anything to the Lord? ఈరోజు మనది. This is the sermon today. ఆ టైటిల్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో ఒకసారి ఆలోచించుదాం. ఒక నిమిషం టైం ఇస్తాను, ఒకసారి ఆలోచించండి. అపరాధుల ద్రోహుల సమూహమునై ఉన్నారు. సమూహము అంటే గుంపు. When you see so many. When you look at the title, please ponder and then think, an assembly of treacherous men. What does it mean? చాలా మంది. సమూహమునై ఉన్నారంటే చాలా మంది. Assembly means a lot of people. ఒకరు ఈ స్థలంలో ఉండొచ్చు, ఇంకొకరు ఇంకొక స్థలంలో ఉండొచ్చు, ఇంకొకరు ఇంకొక రాష్ట్రంలో ఉండొచ్చు, ఇంకొకరు ఒక విలేజ్ లో ఉండొచ్చు, ఇంకొకరు ఒక దేశంలో ఉండొచ్చు. అందరూ కలిపి ఒక సమూహమే. Every person might be in one particular village, state, city, country, or in the entire world, but everyone put together is called as assembly. అంటే చాలా మందికి మీ వాక్యం నేను జరిగించాలి, నీ ఆజ్ఞలను నేను పాటించాలి, మీరు చెప్పింది నేను వినాలి అన్న ఆశ ఉంటుంది. Many people have a desire which says and they say, Lord, I want to follow your commandments. I want to do whatever you tell me. అందరికీ ఉంటుంది. Every person will be having such desire. మరి అందరికీ ఉంటున్నప్పుడు అందరూ కూడా ఎంతమంది మీరు ఇచ్చిన మాట మీద లఅమోత్? How many of you, whatever word you have given to the Lord, you're able to stand on it? ఎంతమంది నిలబడగలుగుతున్నారు? How many of you are able to really stand on the word which you have given to the Lord? చూడండి, Acts 13 verse 46. Acts 13 verse 46. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. అదే మీకు న్యూ టెస్ట్మెంట్ నుండి ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూపించబోయేది. Now this is the exact one which I have shown you in the New Testament and I will be showing you in the Old Testament as well. ఈ కాలంలో ప్రతి వాళ్ళు అది పాత నిబంధన కదా అని అంటున్నారు. These days many people would say that is of the Old Testament. కదా, మరి నేనెప్పుడు మారలేదే. But the Lord never changed. ఎందుకు పాత నిబంధన క్రొత్త నిబంధనాన్ని వేరుపరుస్తున్నారు? Why is that you're differentiating between the Old Testament and the New Testament? మీకు క్రొత్త నిబంధన రాసి మీ చేతికి వచ్చే వరకు కూడా అపోస్తలుల కాలంలో కూడా క్రొత్త నిబంధన లేదు. Even during the times of apostles also there was no New Testament. మరి నేను పౌలు బోధలో ఉన్నా, పౌలు చెప్పింది వింటా అన్న మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయి? Then how can you say that I'm in the doctrine of Paul and I will be listening only to Paul? కదా, దానియేలు గ్రంథంలో చెప్పాను కదా, 4 దిక్కుల నుండి తెలివి అధికమైపోతుంది. In the book of Daniel 12:4 we have said the knowledge has been increasing in the 4 ways. కూరాకులను ఏరుకోవడానికి వెళ్ళి పుల్ల ద్రాక్షలు తెచ్చుకుంటున్నారు. They have gone to gather leafy vegetables but they have gathered sour grapes. కదా, అంటే నువ్వు దేవుడి కోసము వస్తున్నావు,
కానీ సాతానికి ఇష్టమైనవి ఏరుకుని వెళ్తున్నావు. You're coming to seek the Lord, but you are actually gathering that which pleases the Satan. మీరు యాక్ట్స్ చూశారు కదా. ఇప్పుడు జెర్మియా 9:2 వెళ్ళండి. Now let's go to Jeremiah chapter 9 verse 2. ఇర్మియా 9వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు మీరు మీ టైటిల్ కి అక్కడ కరెక్ట్ గా ఆన్సర్ దొరుకుతుంది. Now you can find the title in Jeremiah chapter 9 verse 2. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవదును. అంతే. నా జనులు ఆ కాలం నుండి ఈ కాలం వరకు నా జనులు, నా ప్రజలు, నా పిల్లలు ఇంత విధేయత కలిగి ఉన్నారు. ఇది బాగుందా? నా పిల్లలు అపరాధులు ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఇది బాగుందా? కమ్మా. My people from those time to this time, when I say my people are obedient. On the other hand, my people are treacherous men. Which one is looking good? నా పిల్లలు నాలాగా ఆలోచిస్తారు. My children will think like me. క్షమించే గుణం ఉంటది. They will have వారు ఏమి చేస్తున్నారు వారు ఎరుగురు అనే గుణం ఉంటుంది. They will be saying that they do not know what they're doing. అటువంటి గుణం లేనప్పుడు ద్రోహులు అపరాధుల సమూహమునై ఉన్నారు. ఏ గుంపులోకి వెళ్ళి కూర్చుంటున్నారు? When they do not have that character of mind, they will be being as transgressors and treacherous men. ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు? Now where are they landing themselves? జెర్మియా మాట్లాడుతున్నాడు. నవి Prophet Jeremiah is talking, or Jeremiah was talking over here. ఇప్పుడు మీకు దొరికిందా? ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇక్కడ? నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోయి అరణ్యంలో బాటసారుల బస నాకు దొరికితే ఎంత బాగుంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, హాయిగా ఉంటది. Jeremiah chapter 9 verse 2 says, "Oh, that I had in wilderness a lodging place for travelers, that I might leave my people and go for them." ఎందుకంత బాధపడుతున్నాడు ఆ ప్రవక్త? Now why is that prophet Jeremiah is so much grieved? దేవుడు బాధపడితేనే ప్రవక్తలు బాధపడతారు. ప్రవక్తలలో దేవుడు లేనప్పుడు వాళ్ళకి దేవుడు బాధపడినా పెద్దగా ఏమనిపించదు. Only when the Lord is grieved, the prophets also would be grieving, and when there's no word or the Lord in the prophet, no matter how much grieving it would be to the Lord, prophets will not be grieved. ఇక్కడ ప్రవక్త దేవుడి పక్షమున మాట్లాడుతున్నాడు. Now here prophet Jeremiah is speaking on the Lord's behalf. నా జనులందరూ వ్యభిచారులు. My people are adulterous. ద్రోహుల సమూహమునై ఉన్నారు అంటే ఆ స్ట్రాంగ్ వర్డ్ లో ఎన్ని పెట్టుకోవచ్చు. There have been an assembly of treacherous men, and what all can I add into that? అంటే దానికి అర్థం తెలుసా? Do you know the meaning of? భార్య నా దగ్గరకు వస్తుంది, భర్త నా దగ్గరకు వస్తున్నాడు, కానీ ఇంకొక అమ్మాయిని ఊహించుకుని నా భర్త నా దగ్గర ఉంటున్నాడు, ఇంకొక అబ్బాయిని ఊహించుకుని నా భార్య నా దగ్గర ఉంటుంది అని అంటే ఆ పదం వినటానికి బాగుందా? A husband thinking about another woman and going to his wife, and similarly a wife thinking about another man and going to her husband, is it looking good? అదే దానికి మీనింగ్. This is the meaning of it. నా పిల్లలు నా దగ్గరకు వచ్చినప్పుడు నా ప్రజల్లాగా రావాలి, నేను చెప్పిన మాట వినేటట్టు ఉండాలి, కానీ మీ సొంత ఆలోచనతో చెప్పుకుంటూ ఆర్గ్యుమెంట్ చేసేటట్టు ఉండకూడదు. My children, when they come to me, they have to have my own characters and not their own understanding. ఇప్పుడు యాక్ట్స్ మరలా తీసి చదవండి. Now let's go to Acts chapter 13 verse 46. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. ఎలాగన్నారు? ధైర్యంగా మాట్లాడుతున్నారు అక్కడ. సత్యము ధైర్యంగా మాట్లాడుతుంది. ఒకరిని క్షమించే గుణము, కనికరం చూపించే గుణము, కాపాడే గుణము, ఓర్పు, ఓపిక, సహనము ఒక మనిషిలో ఉందంటే వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలుగుతారు. లేదనుకో సాతాను కూడా ధైర్యంగానే వచ్చి మా సన్నిధిలో కూర్చున్న దినాలు గుర్తుకొస్తాయి. Paul and Barnabas, they spoke with boldness, and only when you have the truth and all the characteristics of Lord Jesus Christ, that boldness will be coming out. Else Satan also will be speaking with boldness, as we have found in Job chapter. అంతే. ఇప్పుడు నువ్వు ఏ ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నావు? ఫస్ట్ క్వశ్చన్.
Now, my first question to each one of you is, with what kind of boldness are you coming forward and speaking? నువ్వు నాలుగు గోడల మధ్యలో ఉంటూ నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. Within the four walls, whenever you get angry, and you can make any number of statements. కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చే అర్హత అయితే ఉందా? But do you have that eligibility to make those statements? ఆ విధంగా పాయింట్ అవుట్ చేసేటటువంటి అర్హత నీకుందా? ఏ క్వాలిటీస్ ఉన్నాయని మాట్లాడడానికి? What qualities do you have to speak against anyone? కదా, ఎవరి గురించి అక్కల నువ్వు కూర్చొని నీకు నచ్చకపోతే ఎదుటి వారి గురించి కూడా నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావు. When you think about and when you do not like something and then you start speaking negative about others. కదా, మరలా చదవండి 46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి. ఎవరితో చెప్తున్నారు? ద్రోహులు, వ్యభిచారులు, అపరాధముల సమూహమునై ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు. అంటే అప్పుడు వరకు వాళ్ళు వాళ్ళతోనే ఉంటూ, వాళ్ళతోనే తింటూ, వాళ్ళతోనే తిరుగుతూ, వారికి బోధించి మంచి మార్గంలో నడిపించిన మనుషుల్లో మార్పు లేకపోతే అప్పుడు అపోస్తలు పౌలు మాట్లాడే ఆ మాట బయటకు రావడం జరుగుతుంది. Paul and Barnabas, they were living with those people, they have been sharing the God's doctrine, they have been helping them, they have been guiding them, and in spite of all these things, when these people have rejected them, then Paul and Barnabas were talking to them in the form of a transgressor and a treacherous man. So let's read. ఏమన్నారు? అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. నిజమే, ఫస్ట్ మీ దగ్గరికే వచ్చాం, మీకే చెప్పాల్సి వచ్చింది అని అపోస్తలు పౌలు అంటున్నాడు. మీ దగ్గరికే వచ్చాం, మీతో పాటు ఉన్నాం, మీకు వాక్యం చెప్పుకుంటూ వెళ్తున్నాం, మీ మధ్యలోనే గొప్ప కార్యాలు కూడా చేసి మీకు చూపించాం. Paul and Barnabas were saying that it was necessary that the word of God should be spoken to you first. We have been living with you and we have done a lot of miracles in front of you. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవంపునకు అపాత్రులుగా ఎంచుకున్నారు. But since you reject it and judge yourselves unworthy of everlasting life, behold, we turn to the Gentiles. నేను చేయలా, నీకు నువ్వే అయ్యావు. I didn't do that. It is your own. నువ్వు రిజెక్ట్ చేసి నీకు నువ్వే అయ్యావు. You have rejected and you have got this upon yourself. వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు, వాక్యము మీ మధ్యలో ఉన్నప్పుడు నీ రిసీవింగ్ ఏంటి? When the word of God has been spoken to you and when the word of God is living in your midst, what is your receiving? వాక్యం నాకు తెలిసే అది ముఖ్యము కాదు, కానీ వాక్యం తెలుసు అని నువ్వు అనుకుంటూ నిత్య జీవనానికి అపాత్రులుగా ఉన్నారేమో పరీక్షించుకొని చూడాలి కదా. It's not important that you just know the word, but you have to examine yourself if you have made yourself unworthy of the everlasting life. చూడండి, Acts 28 verse 28. అపోస్తల కార్యము 28వ అధ్యాయము 28వ వచనం. Acts chapter 28 verse 28. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక. వాళ్ళే బాటసార్లు బస్సు దొరికిన ఎంత మేలు అని అన్నారు చూసారా, వాళ్ళే బాటసార్లు. మీరు వదిలేస్తేనే వాళ్ళ దగ్గరికి వెళ్తా. These Gentiles are the lodging travelers over there అని చెప్తున్నారు. ఎత్తుక్కోవాల్సి వచ్చింది. And God has to go about these travelers. కదా, ఎవరి కోసమని ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చారో మరలా ఇంకొక స్థలం వెతుక్కోకూడదు. The Lord has been searching for you and he has come here, and the Lord should not be thinking about searching some other place. దేవుణ్ణి నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను అన్న క్వశ్చన్ వేసుకునే బదులు ఆ క్వశ్చన్ వేయడం కల్లా నేను ఆయన సంతోష పెట్టాలి. నీకు బాధ పెట్టడం తెలిసినప్పుడు సంతోష పెట్టడం కూడా తెలిసి ఉండాలి. Instead of questioning yourself, did I really grieve the Lord? It's always good that you please the Lord. Acts 26 verse 20. Acts 26 verse 20. అపోస్తల కార్యం 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కలో వారికిని యెరూషలేములో యూదా దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచున్నది. మారు మనసుకి బ్యాప్టిజం తీసుకున్నానని ఊరందరికి 10 మందికి ఊరందరికి చెప్పుకుని డప్పు కొట్టుకుంటూ తిరగడం గొప్ప కాదు. నువ్వు మారు మనసుకు పొందిన తగిన క్రియలు నువ్వు చేస్తున్నావా లేదా? It's not about boasting yourself that you have been baptized, but you have to check whether your works are befitting repentance. కదా, మారు మనసు పొంది
ఈ మారు మనసును పొందావు అని అంటే నీ ఆలోచన విధానం మారిపోతుంది, నీ రిసీవ్ చేసుకునే విధానం కూడా మారిపోతుంది When you repent, the way you think and the way you receive totally changes. కదా. నువ్వు మారు మనసు పొందుకుంటేనే దేవుడి తట్టు తిరగలుగుతావు. నీ ప్రాచీన జీవితం పెట్టుకుని నువ్వు దేవుడి తట్టు ఎలా తిరగలుగుతావు దెయ్యానికి కూడా వాక్యం తెలుసు. Only when you repent, you'll be able to turn towards God. When you have your old sinful nature, how can you turn towards God? You will be having all the satanic characteristics. మారు మనసుకు తగిన క్రియలు నువ్వు చేస్తున్నావు అనంటే ఇంకా అపరాధులు ద్రోహుల సమూహంలో నువ్వు ఉండవు. If you do works befitting repentance, then you will not be addressed as transgressors or treacherous men. మొదట అందరూ పాపులే, Initially, everyone is a sinner. అందరూ అపరాధులే. All are transgressors. ఎవరు వాళ్ళ తప్పులు తెలుసుకొని ఈ తప్పు నేను చేశానే, ఇలాగ నేను ఆలోచించకుండా ఉండవలసింది, ఈ విధంగా మాట్లాడకుండా ఉండవలసింది, ఈ విధంగా నేను ఇంకొకరితో పలకకుండా ఉండవలసింది అన్న రియలైజేషన్ నీకు వస్తేనే నువ్వు దేవుడితో సమాధాన పడగలుగుతావు. Only when you realize your mistakes, your sins, and then you should have been thinking that I should have not spoken like this, I should have not thought like this, only then you'll be able to receive God. నువ్వు ఈ విధంగా ప్రశ్నలు నిన్ను నువ్వు వేసుకుంటున్నావు అని అంటే తప్పకుండా నువ్వు మారు మనసుకు పొందుకున్నావు, దేవుడి తట్టు తిరిగావు కాబట్టే మారు మనసుకు తగ్గ క్రియలు నువ్వు చేస్తున్నావు అన్నది కనబడుతుంది. Only if you think like this and question and examine yourself, only then you will be able to repent, turn towards God, and do works befitting repentance. అప్పుడు నువ్వు అపరాధివి కాదు, Then you're not a transgressor. దేవుని బిడ్డవి నువ్వు. You're God's child. దేవుని కుమారుడుగా ఉండటానికి నీకు అధికారం అనుగ్రహించబడింది. You have been given the authority to be a God's child. ఎందుకంటే ఎదుటివారి తప్పులు కనిపెట్టేటటువంటి టాలెంట్ కన్నా నీ తప్పులు కనిపెట్టుకునే టాలెంట్ నీకు ఉందనంటే దేవుడి పిల్లలు అయ్యే అధికారం నీకు అనుగ్రహించబడి ఉన్నది. Instead of you having a talent of pointing out to others, if you have the same talent of pointing your own mistakes, then you are given the authority to be the son of God. అప్పుడు నువ్వు అపరాధులు, ఆ టైటిల్ ఉన్న అపరాధులు నువ్వు లేవు. Then you're not in the title which says transgressors and treacherous men. నీకు నువ్వు క్వశ్చన్స్ నువ్వు వేసుకుంటున్నావు అని అంటే నువ్వు అపరాధుల దృష్టిలో నువ్వు లేవు. When you're questioning and examining yourself, you're not in the list of transgressors. నువ్వు లేవు. You're not there in that list. ఎందుకు ఇలా మాట్లాడాను, ఎందుకు ఇట్లా చేశాను అన్న పశ్చాత్తాపము నీకు నువ్వు వేసుకొని నేను తప్పు చేశాను అన్న పశ్చాత్తాపం నీలో ఉంది అని అనుకుంటే లో అవరాని. When you question yourself and you examine yourself and then why did I do like this, then you will be able to repent and turn towards God, and then you will not be there in this title. మరి అపరాధుల్లో ఉన్నారంటే ఈ క్వశ్చన్స్ వేసుకోరు. But if you are there in the transgressors list, you will not. వాళ్ళు ఎందుకు అలా చేశారు? Why is that they have done like that? లేకపోతే నువ్వు ఇచ్చిన స్త్రీయే, Then they will say it's you who has given this మీరు message. చెప్పిందే, It's you who have told. నువ్వు ఇచ్చిన స్త్రీయే, ఆ సర్పమే అని ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ వెళ్తారు. దేవుడి మీదనే నిందలు వేయడం అంత భయం అన్నది లేకుండా ఆ కాలంలో ఆదాము ఉన్నాడంటే ఈ కాలంలో కూడా మనుషులు ఉంటున్నారు. In those days, during the days of Adam, when he has blamed the Lord himself without any fear, even today also you have a lot of people blaming the Lord. కదా, Isn't it? మరి అప్పుడు వాళ్ళని ఏమంటారు? Then what do you call such people? ద్రోహులు అంటారు. Adulterers. దేవుడితో సమాధాన పడేటటువంటి మనస్తత్వం లేని మనుషుల్ని సమూహమునై ఉన్నారు అంటారు. When you do not have, and such people do not have the heart of reconciling with the God, such men are referred as assembly of treacherous men. అసలే అపరాధులు మొదటి స్టెప్. In the first step itself, they are transgressors. రెండో స్టెప్ లో ఏమొస్తుంది? And what is there in the second ద్రోహులు. step? They have become treacherous men. దీన్నే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారు. And this is what is called the background music. మనం ఇలా వాక్యం వింటూ ఉంటాం. We would be listening to the word of God. చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళ వాక్యం అక్కడ ఇలా లేదా, వాక్యం అలా చెప్పలేదా, వాక్యం ఇలా చెప్పలేదా, వాక్యం అలా మాట్లాడింది కదా, ఇలా మాట్లాడింది కదా అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ ఉంటారు. And then we will have a background music and you'll be thinking, isn't the word there is like this? If this word is like that, I know this word, I know that word. వాళ్ళందరూ సుంకర్లే. They're all those Pharisees. భోజనానికి పిలిచినాడు, They have called the Lord for. పిలిచిన అతనే ఏమన్నాడు? What did he say? ఆమె వ్యభిచారం చేసిన స్త్రీ కదా, కాళ్ళు కడుగుతుంటే ఇతను ప్రవక్త మాత్రం తెలీదా, అప్పుడు ఎందుకు పిలిచావు భోజనానికి నువ్వు? Isn't that lady a sinner? And when she's washing his hands, is he a prophet? He should be knowing this. Why in such case you have invited him? నువ్వు చాలా పద్ధతిగా పిలిచావు. You have, with all respect, you have invited వ్యభిచార him. స్త్రీ వచ్చి కాలు కడిగి ముద్దు పెట్టుకుంది. When the sinner adulterous woman has come, is washing the feet and kiss the feet. కానీ నువ్వు అసహించుకున్నావు ఆమెను చూసి. But you are detesting her. కానీ ఆమె విస్తారమైన పాపాలు
క్షమించబడ్డాయి, నీవు నిలబడి ఉంది. But all her multitude of sins have been forgiven, and your sins are still standing. మారు మనసుకు తగ్గ క్రియలు ఆమె చేసింది, మారు మనసు లేని తగ్గ క్రియలు నువ్వు చేసినావు She has those works befitting repentance, and you do not have them. కదా. అప్పుడు నువ్వు ఇచ్చావా, నువ్వు నా కాలుకి అడిగావా, నా కాలుకు ముద్దు పెట్టావా, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చావా? నువ్వేమి చేయలేదే. ఆమె చేసేసరికి ఆమె వ్యభిచారి అన్నది గుర్తుకొచ్చిందా? Then the Son of Man questions him that you did not give me a glass of water, you did not wash my feet. But when that lady was doing, is that the time when you remembered that she is a sinner? కదా. ఈ ప్రవర్తన కలిగే ఉంటారు, వాళ్ళనే ద్రోహులు సమూహము అంటారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎవరిని ఆరాధిస్తున్నారు, ఎవరిని నమ్ముతున్నారు? And such people are termed as assembly of treacherous men. And who are they actually worshipping? కదా. చూద్దాం ఇంకొక వర్స్ చూడండి, యాక్ట్స్ 18 verse 5 and 6. అపోస్తల కార్యము 18వ అధ్యాయము 5-6 వచనం. Acts chapter 18 verses 5 and 6. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు అతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి. అదే జరిగింది నవి ఇర్మయా. No, this is what has happened in the book of Jeremiah. ఇర్మయా జీవితంలో ఇదే జరిగింది. In the life of Jeremiah, the same thing అపోస్తల పౌలు జీవితంలో జరిగింది, పాత నిబంధన గ్రంథంలో జరిగింది. Whatever has happened in the life of Apostle Paul, the same thing has happened in the Old Testament as well. అందుకే అన్నాను, ప్రవక్తల గ్రంథంలో రాయబడినది మీ మీదకు రాకుండా జాగ్రత్త పడుడి అని అంత చక్కగా చెప్పినాడు. That's why it was told that do not be careful that whatever has been written in the book of prophets will not be coming upon you. కదా. దీన్ని బట్టి చూస్తే ఒక్కసారి ఆలోచించుకోండి, ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏ విధంగా వాక్యము మీ దగ్గరకు వచ్చింది, ఆ వాక్యానికి నువ్వు లోబడ్డావా, వాదించావా, విధేయత చూపించావా? Till now, please examine yourself. Whatever the word of God has come to you, please examine whether you have humbly accepted that or you have revolted. కదా. దేవుడు ప్రేమయ్యి ఉన్నారంటారు కదా, దుష్టులు కూడా క్షమించేటటువంటి ప్రేమ ఆయనకుంటది. If people say that God is of love, even the God forgives those wicked people as well. వ్యభిచారం చేసి వచ్చిన స్త్రీ పశ్చాత్తాప పడితే ఆమెను కూడా క్షమించేటటువంటి మనస్తత్వం ఉంది. When the adulterous woman has come and then when she has repented, the Lord has that heart of forgiving her as well. అటువంటి మనస్తత్వం నీకుందా లేదా అన్నది చూసుకోవాలి. Now, please check whether you have such kind of character. కానీ ఇక్కడ ఇంకొక చోట ఏమని మాట్లాడారు? In a different place, they have said, వారి వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. They have said that your blood has come upon yourself and I am blameless. నువ్వు నిర్దోషిగా ఉంటే నువ్వు ఏదైనా మాట్లాడు. If you are blameless, you can't speak anything. నువ్వు నిర్దోషిగా ఉంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని మాట్లాడు, పర్వాలా. If you are blameless, then you can point at others. కదా. మనం ఎదుటి వాళ్ళకి బోధించగలుగుతాం, మన దగ్గరకు వచ్చేసరికి అది పని చేయదు. It's easy for us to preach to others, but when it comes to others, it's very difficult. అంతే. కానీ నువ్వు ఎలా ఉన్న వాక్యం మాత్రం తనకు తాను జరిగించుకుంటూ వెళ్ళిపోతుంది. However you are, but the word of God still does his work and goes there. మీకు మంచి నేర్పించాలని వచ్చాను, కానీ మీరు తృణీకరించారు కాబట్టి వస్త్రములు దులుపుకొని అక్కడ ఏమని చెప్పారు? మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. I have come to teach you the word of God, but you have rejected it, so your blood is upon yourself. Matthew 21:43. మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. Matthew 21 verse 43. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. అంతే. మీ రాజ్యము వచ్చును గాక. దేవుని రాజ్యము రావాలి, మీ రాజ్యము వచ్చును గాక. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధములు క్షమించండి. అంటే నువ్వు క్షమించే దాన్ని బట్టి, నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి, నువ్వు అండర్స్టాండ్ చేసుకునే దాన్ని బట్టి దేవుడు నిన్ను అండర్స్టాండ్ చేసుకుంటారు. Your kingdom come, Lord, is what we pray, and then we say that, please, Lord, forgive our sins as we forgive others. The way I forgive, the way I receive, accordingly will be done to me. అంతే కదా.
isn't it? ఈ రాజ్యం వచ్చును గాక మనం పలుకుతాం. ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావా లేదా అంటే ఇదిగో ఇక్కడ వాక్యం ఉంది కదా, మీ దగ్గర నుండి మీ మధ్యలో నుండి దేవుని రాజ్యం తీసేసి ఇంకొకరికి ఇస్తానని చెప్పి వాక్యం చెప్తుంది. We say that your kingdom come, Lord, but are you there in that kingdom? And verse 43 says, the kingdom of God will be taken from you and given to a nation bearing the fruits of it. ఎడారిలో ఈ బాటసారుల బస దొరికిన మేలు అని అన్నాను అంటే అది ఎంత బాధ దుఃఖం వచ్చేస్తుంటది. How grieved the Lord would have been when he said, I will leave my people and go into the wilderness in search of travelers. నా ప్రజలను వదిలి I would leave my people. ఎంత బాధ ఉంటది. How grieving it would be to the Lord. అనుభవించే వాళ్ళకి తెలుస్తది. Only people who go through that phase will know. కదా, ఎందుకంటే మనిషిగా వచ్చినప్పుడు కూడా మనిషి యొక్క బాధ కష్టము నేను అనుభవించాను కాబట్టి మనుషుల్లో ఆ బాధ నుండి బయటికి తీసుకురావడానికి శక్తి నాకు ఉందని చెప్తున్నాను. When I have come as the Son of Man, whatever a man goes through, I have gone through all those things, and as I know what grief it would be, I want each one of you to come out of it. వాక్యాన్ని తృణీకరిస్తున్నావు అని అన్న ఆలోచన ఒక్కసారి క్వశ్చన్ వేసుకో. నేను ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నేను వాక్యాన్ని తృణీకరిస్తున్నాను? అప్పుడు నీ పరిస్థితులు బాగుండొచ్చు, బాగోకపోవచ్చు. Just think and question yourself, have I ever rejected the word of God? It might be during my good days or during my difficult situations. అంతే కదా, ఆ సమయంలోనే తెలుస్తుంది నువ్వు దేవుడి వాక్యాన్ని తృణీకరిస్తున్నావా రిసీవ్ చేసుకుంటున్నావా అని. ఆయనకి జరిగిన అవమానంలో నాదొక అవమానం కాదని ఎప్పుడైనా ఎవరైనా సిచ్యుయేషన్ సరిగ్గా లేనప్పుడు ప్రశ్న వేసుకోగలిగినారా ఎవరైనా? When during your difficult situations, have you ever questioned yourself in front of his insult? My insult is nothing. నీకు అవమానం జరిగినప్పుడు, when you are insulted, నీకు ఈగో అడ్డొచ్చినప్పుడు, when your ego is hurt, నువ్వు హర్ట్ అయినప్పుడు, when you are hurt, నీకు బాధ దుఃఖము వచ్చినప్పుడు, when you are grieved, ఎంత మంది నా తండ్రి అవమానపడిన ఆ అవమానంలో బాధలో ఇదొక్క లెక్క కాదు అని పరిస్థితులు బాగోనప్పుడు ఎంతమంది క్వశ్చన్ వేసుకున్నారు? ఎవరైనా చేయగలరా? How many of you have actually thought that whatever the Lord Jesus Christ has gone through, my situation is just trivial? Have you ever thought like that? Can you raise your hand? అలా గుర్తున్న వాళ్ళే నాకు గుర్తుంటారు. Now people who would think like that, I will be remembering only such people. వాళ్ళు నాకు ఆహారం బాగా పెట్టగలుగుతారు. Only those people can actually feed me. ఫిజికల్ ఆహారంతో నాకు సంబంధం లేదు. I have nothing to do with the physical food. ఒకరు వాక్యం తృణీకరిస్తున్నారు అని అంటే ముళ్ళ కిరీటం పెట్టి గుచ్చుతున్నారు అని అర్థం. A person, if rejecting the word of God, it means that he is placing a crown of thorn and he is pushing it down into my head. చూడు Acts 3:26. Let's go to Acts 3 verse 26. అపోస్తల కార్యము 3వ అధ్యాయము 26వ వచనము. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణ్ణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. అంతే, నీ దగ్గరికి పంపిన వానికి నువ్వు ఏమిస్తున్నావు? Now what is that you're giving to the one to the God who sent his son to you? వచ్చిందే అపరాధం నుండి బయటికి తీసుకురావడానికి. The very reason why he came is to bail you out కుడి of పార్శ్వంలో కూర్చోపెట్టుకోవడానికి, and to make you sit on his right side, దుష్టత్వం నుండి బయటికి రావడానికి, and to bring you out of all your iniquities. దుష్టత్వం నుండి బయటికి రావడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం వేరే. దుష్టత్వం నుండి బయటికి రావాలి అన్న ఇష్టం లేదనుకోండి, వాళ్ళు జస్టిఫై చేసుకుంటూనే వెళ్తారు. When you do not want to come out of your iniquities, you would be justifying yourself. But when you want to come out of your iniquities, you will be obediently listening. కదా, Romans 2:10 చూడండి. Let's go to Romans chapter 2 verse 10. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఏముంది? But glory, honor and peace to everyone who works what is good, to the Jew first and also to the Greek. అంతే, మంచి అన్నదానికే, నువ్వు చేసే మంచికే మహిమ ఘనత ప్రభావములు ఉంటాయి. And whatever good you do, only to that you have glory, honor and peace. మంచి అన్నది మంచితనము. అపరాధం చేసిన వారిని ప్రేమించి మరలా వెనక్కి తెచ్చుకునే గొప్ప దేవుడు నువ్వు.
It means that, Lord, you are such a great, wonderful God that whoever transgresses, you still love them and bring them back into your kingdom. వారు చెడు చేసినా మంచిగా రిసీవ్ చేసుకుంటావు. Even though they have sinned, but you would be receiving it in a good way. అన్ని మంచే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. You would always want only good. వాళ్ళు చెడు చేసినా నువ్వు మంచి చేయి. ఆ మంచి నీకు ఎప్పుడు మంచి చేస్తుంది. నువ్వు మంచి చేసినప్పుడు నీకు గిఫ్ట్ తప్పక వస్తుంది. I have to do only good, and even the opposite person is doing something bad to you, you should have the heart of doing only good, and when you do good, good will come to you and you will have its fruit. మధ్యలో ఉన్నాను, దేనికి భయపడవలసిన పని లేదు. నేను ఉండక భయపడవలసిన పని ఏంటి? ఒక ప్రమాదమైన రాని, కష్టమైన రాని, ఏదైనా రాని నన్ను దాటిన తర్వాత మీ దగ్గరకు రావాలి. Let there be any difficult situation, it has to cross me first, then it can అది మరణమైనా సరే, even if it is death, అది నన్ను దాటిన తర్వాతే మీ దగ్గరకు వస్తది. it has to cross me first and only then it can come to you. కానీ మీరేం చెయ్యాలి? But what is that you have? నా వెనకాల ఉండాలి. You have to stand right behind me. నా వెనకాల ఉంటేనే అది నా దగ్గరకు వచ్చిన తర్వాత నీ దగ్గరికి రావాలా లేదా అని ఆలోచిస్తది. Only when you stand right behind me, even when that difficult situation comes to me, it will think whether it has to come and touch you or not. నా వెనకాల లేకుండా నువ్వు ఎక్కడో ఉంటూ నీ సొంత ఆలోచనతో ఉంటూ నాకేమీ అవ్వదని అనుకుంటే ఎట్లా అవుతుంది? But in case if you do not be right behind me and you are somewhere else and you think that nothing will happen to me, I'm in a very good position, what can we say? కదా, Romans 11:11-13. Romans chapter 11 verses 11 to 13. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11 నుంచి 13 వచనములు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారి పడిపోవున్నట్లుగా తొట్టిల్లిరా, అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారు తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అంతే. మనం ఇంకొకరు పడిపోయారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళని లేపడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము. We think that another person has fallen, but the Lord is always willing to raise that person. ఇన్ని సంవత్సరాలు అవకాశం ఇస్తూనే వచ్చింది. All these years the Lord has been giving us అందరికీ అవకాశం ఇస్తారు. an opportunity for everyone. వాళ్ళకి దెబ్బలు తగిలినా కూడా అవకాశం ఇస్తూనే వచ్చాను. Even if they're wounded, also I have been giving them that opportunity. కదా, దాన్ని వదులుకోకూడదు. You should never leave that. మనుషులు ఎప్పుడు వదులుకుంటారు? When is that people would let go of the opportunity given by God? కదా, ఒకసారి మీరు Matthew 10:6 కెళ్ళండి. Let's go to Matthew 10 verse 6. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనము. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అంతే. ఎవరు నశించిపోతున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్తా, వాళ్ళనే ఆదరిస్తా, వాళ్ళనే ప్రేమిస్తా. వాళ్ళు కొడతారు, తెచ్చేటప్పుడు కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు కదా, వాళ్ళే సిలువ వేసేవచ్చు కూడా, అయినా కూడా కాపాడడానికే చూస్తాం. The Lord will go after the lost sheep only, and while in the process of bringing them back, they might hurt the Lord, they might hit the Lord, or they might place a crown of thorns, but still the Lord loves them and goes to them. చూడండి, Matthew 10:13-15. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13 నుంచి 15 వచనంలో, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకు వచ్చును, అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. నెక్స్ట్, ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినుకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైను విడిచిపోనప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సోదోము గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ కాలంలో సోదోము గొమొర్రానే చాలా భయంకరమైన సిట్యుయేషన్. In those days the land of Sodom and Gomorrah, they have gone through a very భయంకరం. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నువ్వు మాట వినట్లేదు అని అంటే, సోదోము వాళ్ళ గతే మంచిది అని అంటే ఎంత భయంకరమైన సిట్యుయేషన్ లోకి వెళ్ళి పడతారు వాళ్ళు. Even after the word of God coming to you and still you're rejecting it, and the word says that assuredly I say to you it will be more tolerable for the land of Sodom and Gomorrah
and how would be your situation? చూడండి Matthew 22 verse 6 to 10. Matthew 22 verses 6 to 10. మత్తయి సువార్త 22వ అధ్యాయం 6 నుంచి 10 వచనములు. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. అది దేవుడి రాజ్యం ఉంది, సిద్ధమే. The kingdom of God is ready for you. అందరూ వచ్చేస్తున్నారు. Every person wants to come. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా పాత్రులు కారు. But people who have come there, they are not worthy. అందరూ నన్ను నమ్ముతున్నారు, అందరూ నా వారు కాదు. Everyone will say that I believe in the God, but not everyone belongs to God. అందరూ నా దగ్గరకు వస్తున్నారు, కానీ నేను అందరినీ అంగీకరించట్లేదు. Everyone will come to me, but I'm not accepting everyone. నా వెనకాల ఎవరుంటున్నారో, నా పక్కన ఎవరుంటున్నారో నేను గుర్తుపట్టగలుగుతా. The Lord clearly knows who is right behind him and who is on the other side. కదా, జాన్ 4:22 చూడండి. John chapter 4 verse 22. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. John 4:22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, నేను తెలిసిన వాటిని ఆరాధిస్తున్నాను అని చెప్తున్నారు. You worship what you do not know, we know what we worship. అంతే. అపరాధులకి ద్రోహులకి ఏం తెలుస్తుంది నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో? For the adulterers, the transgressors and the treacherous men, what do they know whom they are worshiping? కదా, నీ లోపలే ఉంటాయి. It will be there inside you. నీ లోపలే ఉంటాయి, కానీ నీ లోపల నుండి అవి మాట్లాడిన మాటలకి అవి చక్కగా మాట్లాడతాయి. యోబు యొక్క స్నేహితులు ఏ విధంగా వాక్యాలు ముందు పెట్టి మాట్లాడాయో, నీలో ఉన్న నీ థాట్స్ గాని, నీ ఆలోచనలు గాని, నీ తలంపులు గాని నీలోనే ఉంటూ మాట్లాడుతూ, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, నువ్వు చెయ్యొద్దు, నువ్వు చెప్పుతే, నువ్వు కర్ర తీసుకొట్టు, ఇట్లాగే చెప్పుకుంటూ వెళ్తాది నీలో ఉన్న అపరాధము. The way Job's friends spoke, in the same way, whatever the transgressions are there inside you, the same transgression will speak to you that you are right, whatever you're thinking is right, whatever you're speaking is right. కదా, అంటే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా దేవుడు వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తృణీకరిస్తున్నావు అని అంటే, ఒకటి ఏంటి, నీ నాశనానికి నువ్వే ఉత్తరవాది అయిపోతున్నావు. నెంబర్ 2, నిత్య జీవనానికి అపాత్రుడిగా ఎంచబడిపోతున్నావని. When the word of God is coming to you, if you're rejecting the word of God, it means that you are actually having your own blood on your head and you are making yourself unworthy of everlasting life. కదా, ఎందుకంటావు? Why is it so? ఆ అపరాధులు ద్రోహుల సమూహము ఎక్కడుంది? Where is that assembly of treacherous and transgressed men? ఎక్కడ ఉన్నాయి? Where is this assembly? అందరూ అంటారు నా లోపల ఉందని కొంతమంది అంటారు, బయట ఉందని కొంతమంది ఉంటారు. Some people would say that assembly is within me and some people will say outside me. చూద్దాం, James 4 verse 4. James chapter 4 verse 4. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అయిపోయింది. మరి ఏం చేస్తారు? క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి విడుదల చేస్తుంది. నేను బాప్టిజం తీసుకున్నాను, పరలోకానికి వెళ్తాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను, నాకు దేవుడు అన్ని చేసేస్తారు, నేను దేవుడు సేవ చేస్తున్నాను. దేనికి సేవ చేస్తున్నావు? People would say that I have been baptized, I have been receiving the Spirit, Holy Spirit, and I will be going to the kingdom of God, I'll be going to the heaven, and then I'm serving the Lord. What actually you are serving? అది దేవుడి పని కాదు. It's not God's work. అది దేవుడి పని కానే కాదు. It's not God's work at all. James 4:4 ఏముంది? ఈ లోక స్నేహము దేవునితో వైరమని నీవు ఎరగవా అంటే, నువ్వు లాజికల్ మైండ్ ఉపయోగించుకుని మాట్లాడుతున్నావు, ఫిజికల్ ఐస్ తో నువ్వు చూస్తున్నావు, నీ ఆత్మీయ కళ్ళతో చూడట్లేదు. Don't you know that the friendship with the world is enmity with the God, means that you are actually using your logical mind and you are seeing with your physical eyes, not with the spiritual eyes. కదా, మీరు అంజూరపు చెట్టు విన్నారు, you have listened upon the fig tree. చూసినప్పుడు అక్కడ ఏమి కనిపించలేదు మీకు? మ్యాంగోస్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాయా? Do you have mangoes during all seasons? అలాగే
అంజూరపు పళ్ళుకు కూడా ఒక సమయం ఉంటుంది. Likewise, even for the fig fruit also there is a particular season. కానీ అంజూరపు పళ్ళ కాలము కాని సమయంలో దాన్ని చూసి అక్కడ ఫ్రూట్స్ లేకపోయేసరికి ఇక మీద నువ్వు కాపు కాయకుందు కాక అని చెప్పి వచ్చేసాం. And when he has seen that fig tree and it was not a season for the fruit, the Lord said, let no fruit grow on you ever again. And immediately he came off from there. శిష్యులందరూ ఉన్నారు. All the disciples were there. అందరూ ఉన్నారు. All the disciples were మరుసటి there. రోజు వచ్చినప్పుడు రబ్బీ నువ్వు శపించావు కదా, ఆ చెట్టు ఎండిపోయింది. And the next day when they come, they have told that Rabbi, you have cursed this tree and this tree has withered away. నువ్వు ఫిజికల్ ఐస్ తో చూసావు కాబట్టి మీరు శపించిన చెట్టు అన్నారు. అందుకనే ప్రతి వాళ్ళు కూడా క్రీస్తు శపించిన అంజూరపు చెట్టు, క్రీస్తు శపించిన అంజూరపు చెట్టు అని పట్టుకుని తిరుగుతున్నారు అందరూ. As you have seen with your అవునా, నీ దేవుడు శపిస్తాడా? the fig tree which you cursed, because of which the entire world is saying the same thing, will your God curse anyone? అక్కడ ఆశ్చర్యకార్యం ఏంటి తెలుసా? శిష్యులకు మాత్రమే అలా కనిపిస్తుంది, కానీ మిగతా మనుషులందరికీ మాత్రం ఆమె మంచిగా పచ్చగా ఉన్న చెట్టులా కనబడుతుంది. Amen. And do you know what is that great miracle over there? Only the disciples were able to see that the tree has withered, but for all the people, the tree is full of greenery. మరి నా నుండి మీరేం నేర్చుకుంటున్నారు? And what is that you are learning? ఏం నేర్చుకుంటున్నారు? What is that you're learning from మీరు me? శపించిన చెట్టు, The tree which you have cursed, మీరిచ్చిన స్త్రీ, the lady which you have given, ఆ శాపమే. that particular serpent. నేను కాదు, నేను అలా అనుకోలేదు, వాళ్ళు అలా అనుకున్నారు. I didn't think like that. It is them who thought like that. ఇప్పుడు అంజూరపు చెట్టులో నువ్వు ఎక్కడున్నావు? Now in that fig tree, what is your position there? కదా, నువ్వు ఆత్మీయంగా చూడాలి దాన్ని. You should be able to see it spiritually. నువ్వు ఆత్మీయంగా నీలో ఫలము ఉందా లేదా, నీలో మంచి ఫలము ఉందా లేదా అని చూస్తారు. You have to see it spiritually, and the Lord will be seeing whether you have that good fruit in you. నువ్వు శపించావు కదా అని నిందలేస్తారు. తర్వాత ఈయనెవరో నాకు తెలియదు, నేను ఒట్టేసి చెప్తున్నాను అని చెప్పి ఆ విధంగా కూడా శాపనార్థాలు పెట్టుకుంటారు. If you are not right behind the Lord, then you would be starting blaming the Lord, saying that the tree you have cursed it, and how Peter spoke there. కదా, మరలా చదవండి. లిఖించువతో జేమ్స్ 4:4. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంటే ఈ వ్యభిచారులారా అన్న ఇక్కడ పదం వాడింది అని అంటే దానికి అర్థం తెలుసా? సంఘమునకు తల క్రీస్తు. When they use the word adulterers and adulteress, the meaning is Christ is the head of the church. కదా, అంటే ఇక్కడ క్రీస్తుతోనే ఉంటూ లోకంతో జీవిస్తూ ఉంటారు, దానినే వ్యభిచారునులారా అని అర్థం. You be with Christ, but you live with the world. That is the meaning of adulterers and adulteresses. చూడండి, Isaiah 54:5. Isaiah 54 verse 5. యెషయా 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఇది నీకును నాకున్న రిలేషన్షిప్. This is the relationship. For your maker is your husband. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. For your maker is your husband, and the Lord of hosts is his name. సైన్యములకు అధిపతియకు యెహోవా అని ఆయన పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. నిన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోబోయే ముందే నిన్ను ఇష్టపడి నీతో బెట్రోతలు చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకున్నాను. The Lord of hosts is his name, and your Redeemer is the Holy One of Israel. The Lord, out of his happiness, he has actually wedded you, and then before that itself he has betrothed you. నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. Your Redeemer is called the God of whole earth. అది గుర్తు పెట్టుకోండి. ఈ రిలేషన్షిప్ కావాలా, లేకపోతే ఈ లోక స్నేహము దేవుడితో వైర్యమని మీరు ఎరుగరా?
నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అన్నావు, దేవుని పెళ్లి చేసుకుంటానంటూ దేవుడే ఇష్టం అని చెప్పి వచ్చి ఎవరెవరినో ప్రేమిస్తాయి. This is the kind of relationship you want with God, as mentioned in Isaiah 54 verse 5. Or do you want a relationship with God as mentioned in James chapter 4 verse 4? You say God and then you go and do adultery with everything over here. చూడండి జెర్మియా 3 verse 20. Jeremiah 3 verse 20. ఇర్మియా 3వ అధ్యాయము 20వ వచనం. ఆయనను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలు అగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైరి, ఇదే యెహోవా వాక్కు. చూసారా, చెప్పాను కదా, రిలేషన్షిప్, దేవుడికి ప్రజలకి ఉన్న రిలేషన్షిప్, The relationship between God and his people. పాత నిబంధన గ్రంథంలో ఒక తండ్రిగా వస్తే, క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక భర్తగా రావడం జరిగింది. In the Old Testament times, the relationship was that of a husband, is that of a father and God, and then the New Testament times, it is the relationship of a ఒక husband. మధ్యవర్తిగా రావడం జరిగింది. He has come as a mediator. కదా, పిలవండి, క్రీస్తు రమ్ము అని పిలవండి అని ఉంటుంది వాక్యము. The book of Revelation says, Christ, please come. Deuteronomy 31 verse 16. Deuteronomy 31 verse 16. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 16వ వచనము. యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. అంతే, అందరూ నమ్మేది దేవుడే, అందరూ దేవుడే అని అంటారు. కానీ ఎంతమంది నిజముగా దేవుడి దగ్గరకు వస్తున్నారు, అక్కడ ఈ క్వశ్చన్ అన్నది బయటకు తీసుకొచ్చి పెట్టాను. Everyone would say God, God, but how many are actually coming to the Lord? కదా, That's where Deuteronomy 31 verse 16 comes. ఈ జనులు వచ్చేది సంఘానికే. All these people come to the church. ఏ మధ్యన ఉన్నారో, ఏదైతే ఏంటి వాక్యం కాదు, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ వాక్యం విన్నావో దాని తగ్గట్టే నీ జీవితం ఉంటది. Wherever you go and whatever word you listen, accordingly your life also would be. ఏదైతే ఏంటి వాక్యం కాదు. It's not that whatever might be the word, wherever it is. ఎందుకంటే అందరు ప్రవక్తలు, జెర్మియా ప్రవక్త చెప్తారు, వాళ్ళు నా వాక్యాన్ని దొంగతనం చేశారని చెప్తాడు. And prophet Jeremiah says that those people have stolen my word. నా వాక్యం దొంగతనం చేసి మాట్లాడుతున్నారు అని అంటున్నాడు. Jeremiah prophet says that these people have stolen my word and they're using it. కదా, ప్రతి ప్రవక్త కూడా ఈ మాటలు చెప్పుకుంటూ వెళ్ళారు. Every prophet was speaking the same thing. ఇక్కడ చూస్తే వచ్చేది బేతేలు గిల్గాల్కే. People will come to Bethel and Gilgal. కానీ వచ్చి ఎవరిని ఆరాధిస్తున్నారు? But after coming there, యాకోబు నమ్మిన దేవుని కాదు. it is not the God of Jacob. కదా, యెరోబాము ఏర్పరిచిన దూడలకి. They are actually worshipping the calves arranged by Jeroboam. నువ్వు ఏ సంఘంలో ఉంటావో, ఎవరి బోధలో ఉంటావో, ఎవరి మధ్యలో ఉంటావో దానిని బట్టి ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుతున్నారు. Deuteronomy 31:16 says that behold, you will rest with your fathers and these people will play harlot with the gods of the foreigners of the land. అంతే, వినేస్తారు, ఏ వాక్యమైనా వినేస్తారు. ఏదైతే ఏంటి దేవుడే కదా. They will listen to every word and they would say that whatever it is the word of God. కదా, అందరూ వచ్చి చూసింది ఒకే అంజూరపు చెట్టుని. All the people have come and seen the same fig tree. కదా, కానీ ఒక్క పేతురు మాత్రమే ఎందుకు అలా మాట్లాడారు, నువ్వు శపించినదని. That why is that only Peter has spoken that the fig tree which you have cursed? కదా, నువ్వు ఎలా వింటావో, ఎలా చూస్తావో అదే జరుగుద్ది. The way you listen, the way you see, the same thing will happen to you. కదా, ఇంకొక విధంగా కూడా చూడొచ్చు. You can see it in a different way as well. నీకు చెట్టు ఎండిపోయినట్టు కనిపించింది అనుకో. For example, if you have seen and then if the tree has been withered, నువ్వు పేతురులాగా ప్రశ్న వేయొద్దు. you do not question like Peter. ఇందులో నాకేదో నేర్పిస్తున్నారు. The Lord, I think, is teaching me something in this. ఇందులో నాకేదో నేర్పిస్తున్నారు. The Lord is teaching me something. అప్పుడు వెంటనే నీ కళ్ళు తెరవబడతాయి. ఆ చెట్టు ఎండిపోలేదు, పచ్చగానే ఉందని నువ్వు చూడగలుగుతావు. When you say that the Lord has been teaching me something, immediately your spiritual eyes will be opened, and then when you look at that fig tree, it will not be withering, but it will be full of greenery. చక్కయ్య వచ్చి సుంకరి, అతను దేవుడే తెలియదు.
Zacchaeus, he doesn't know the Lord, కానీ నువ్వు నిజముగానే అబ్రాహాం యొక్క కుమారుడివే అన్న పదము వచ్చింది but in his life he was mentioned as truly you're a son of Abraham. కదా. నువ్వు ఆలోచించే దాన్ని బట్టి, నువ్వు చూసే దాన్ని బట్టే నువ్వు అపరాధుల ద్రోహము సమూహమనై ఉన్నావా అన్న కేటగిరీలో ఉన్నావా, లేకపోతే ఇందులో నాకు దేవుడు నేర్పిస్తున్నారన్న స్థాయిలో ఉన్నావా అన్నది నువ్వు గ్రహించగలుగుతావు. The way you see, the way you listen, it clearly depends whether you would be there in the assembly of treacherous men or you are there in the line of God. అంతే. మనుషులు ఎక్కువ మంది ఉన్నారు కాదు, నీకు కావాల్సింది దేవుడా, మనుషులు ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా? It's not the quantity over there, it is the Lord whom you want. నీకు వర్షిప్ కావాలా, ఇన్స్ట్రుమెంట్స్ కావాలా? Do you want to truly worship the Lord or do you want instruments? నీకు ఎవరు కావాలి? Whom do you want? దేవుడు కావాలా లేకపోతే సంఘం గొప్పతనం కావాలా? You want the Lord or you want the boasting of your church? కదా. నీకు దేవుని పంపించే కాపరి కావాలా లేకపోతే నీకు అనుగుణంగా ఉన్న కాపరి నువ్వెంచుకుంటావా? You want priests according to the Lord or do you want to heap priests of your own understanding? చూడండి Matthew 16:4. Matthew 16:4. మత్తయి సువార్త 16వ అధ్యాయము 4వ వచనము. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ అడుగుచున్నారు, అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. కదా. అక్కడ ప్రవచనాలు చెప్తున్నారు కొక్రోకో, ఇక్కడ అద్భుత కార్యాలు జరుగుతాయంట కొక్రోకో. People would say that at that particular place there are prophecies and in this place there would be great wonders. ఇక్కడ చూసారా, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. అక్కడ అద్భుత కార్యాలు జరగాలి. నువ్వు అనుకున్నది నువ్వు అక్కడ చెప్తే అది జరగాలి, జరగకపోతే దేవుడు కాదు. A wicked and adulterous generation, they seek a sign, and whatever you feel, whatever you think that has to happen, and when it doesn't happen, you say it's not God. కదా. సూచక క్రియలు, అక్కడికి వెళ్తే అద్భుత కార్యాలు జరుగుతాయి, ఇక్కడికి వెళ్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అక్కడికి వెళ్తే ప్రవచనం చెప్తారు, అక్కడికైతే ఆల్ నైట్స్ ప్రేయర్స్ జరుగుతాయి. ఎక్కడ కూడా చూసినా వాక్యము అన్న పదము నేను ఇక్కడికి వచ్చాక విననే లేదు. A wicked and adulterous generation seeks a sign, and the people would say, if I go to this particular place, there will be healings. I will go to this particular place, there will be prophecies, and wherever they go, they talk about these things only. But what I have witnessed when coming onto this earth is, I have never seen any person talking about the word of God. ప్రతి వాళ్ళు సమయాన్ని చూస్తారు కానీ దేవుణ్ణి చూడరు. వాక్యం మీద దృష్టి ఉండదు, వాక్యం కావాలని ఇష్టపడరు, వాక్యం మీద ఆసక్తి ఉండదు. అది చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తూ ఉంటది. People do not have that desire to know the God, to know the word of God. They are very particular about the timing and the place. When I see this, my heart is very much grieved. నీలో వాక్యం లేకపోతే ప్రేయర్ చేసే అర్హత నువ్వు కోల్పోతావు. When you do not have the word of God in you, you do not have the eligibility to pray. అంటే వాళ్ళు ఏమన్నాలి, వ్యభిచారులైన చెడ్డతరము వారు ప్రవచనం అడుగుతున్నారు, ఈ వ్యభిచారులైన చెడ్డతరము వాళ్ళు అద్భుత కార్యాలు అడుగుతున్నారు. మరి క్రీస్తు అద్భుత కార్యాలు చేయలేదు? చేశారు. ఎవరు? నమ్మకంగా ఉన్న వాళ్ళకి చేశారు. This wicked and adulterous generation were seeking only signs, and they are only after great wonders and signs. And did not the Lord Jesus Christ do wonders? Yes, he did wonders, but in the front of people who have believed him. కదా. వీళ్ళు దేవుడి కన్నా ఆశీర్వాదానికి, ప్రవచనానికి, స్వస్థతకి, ప్రార్థనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారే కానీ దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని నేనైతే చూడలేదు. These people will give more importance to the signs and wonders and the prophecies and not to the word of God or God. అద్భుతాలు ఎవరు కోరుకోవాలి? వాక్యం ఉన్న వాళ్ళు కోరుకుంటే బాగుంటుంది. Who should be desiring the great wonders? People who have the word of God in themselves. భర్తమయ్య అడుగుతారు. భర్తమయ్యి నాకు కన్నులు తెరవ అడిగారు, అతని కన్నులు తెరవబడ్డాయి. అతడు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కానీ నువ్వు అడిగిన దాంట్లో న్యాయం లేదే. Bartholomew, he asks, please open the eyes of my understanding, and his eyes have been opened. And when he was asking, there is justice in that, but whatever you are asking, is there any justice or fair in that? కనాను స్త్రీ అడిగింది అని అంటే అక్కడ ఆమె అంత ఓపికతో ఓర్పుతో నిలబడి అక్కడ ఎంత అవమానం చేసినా నిలబడింది. అవమానం చేసేప్పుడు శిష్యులు అందరూ ఉన్నారు. నాకు అవమానం అయింది అంటానికి అవుతుందా? The Canaanite woman, though she was facing a lot of insults over there in front of everyone, she was patiently waiting there. She didn't say that in front of all these people you have insulted me. చూసావా,
ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా స్వస్థత జరిగింది. And the healing has taken place to one person and another person in different ways. మరి ఇక్కడ అద్భుత కార్యం అడిగితే ఏమంటున్నారు? వ్యభిచారులారా, ఈ చెడ్డతనము వారు అద్భుత కార్యాన్ని అడుగుతున్నారు అని అన్నారు. అంటే ఏ స్థాయిలో వాళ్ళు ఉంటారు? వాళ్ళు అపరాధులు, ద్రోహులైతేనే వాళ్ళకి అది వర్తిస్తుంది ఆ పదము. But when these people were asking about signs and the Lord was addressing them as adulterous generation, wicked generation, you can imagine in what kind of situation these people are. Mark 8:38. Let's go to Mark chapter 8 verse 38. మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడవాడు ఎవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. అంతే మరి కదా, నీ దేవుడి నామానికి దూషణ నువ్వు తేకూడదు. You should not blaspheme the name of your God. నువ్వు తీసుకురాకూడదు. You should not be the reason. ఓకే, నా నామానికి నేను గంట తెచ్చుకోగలుగుతా. The Lord can glorify his name. తెచ్చుకోగలుగుతాను. The Lord can do. కానీ నువ్వు దేవుడి నామానికి దూషణ నువ్వు తీసుకురాకూడదు. But you should not be blaspheming the name of ఇక్కడ God. చూస్తే నువ్వు దేవుడిలో క్రీస్తుతో ఉన్నాను అని చెప్పి ఇంకొకరితో నువ్వు రిలేషన్షిప్ పెట్టుకున్నావు అని అంటే, నేను దేవుడితోనే ఉన్నాను అని చెప్పి ఏ వాక్యం పడితే అది వినుకొని వెళ్ళిపోతున్నావు అని అంటే, ఇదిగో ఇదే జరుగుతుంది. నువ్వు అనేక మందికి నువ్వు అవమానమే తీసుకొస్తావు. If you are there, you say that you are there with the God and you have a relationship with the wrong relationships, and then you say you have the word of God and you hear every word of God. Now this is how you will bring blaspheming to the name of the Lord. 2 Corinthians 11:1-3. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనములు. 2 Corinthians chapter 11 verse 1, 2 and 3. కొంచెము వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రులైన కన్యకుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసితను గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అంతే, భయం, ఫియర్. నిన్ను దేవుడికి భార్యగా సమర్పించాలని ప్రదానం చేస్తున్నప్పుడు లేదు నేను పక్కనోడితోనే ఉంటానని అంటున్నప్పుడు నేనేం చేయగలుగుతాను? When the God wants to present you as a chaste virgin to him, and if you say that no, I will be a virgin, a wife to someone else. కదా, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపురిచినట్లు మీ మనసులను, నీ మనసు సరిగ్గా లేకపోతేనే నువ్వు ఏది పడితే అది ఆలోచిస్తూ ఉంటావు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటావు. As the serpent deceived Eve by his craftiness, so your minds might be corrupted. కదా, దానికి అర్థం ఏమంటుంది ఇక్కడ? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవును. అయిపోయింది కదా. ఒక్కసారి నీకు ఒక నెగటివ్ థాట్ వచ్చిందన్న, ఒకరిని క్షమించట్లేదు అని అంటే అయిపోయింది, ఇంకా ఇంకేముంది అక్కడ. When you have a negative thought and you're not able to forgive a person, then you are corrupted from the simplicity that is in Christ. Ephesians 5:24. Ephesians 5:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. అంతే, లోబడి ఉండవలెను అని అంటే దానికి అర్థము ఇద్దరు ఒకరినొకరు లోబడి ఉండాలి. Therefore, just as the church is subject to Christ, so is the case with the husband and the wife. They have to be subjected themselves to one another. మోషేని నన్ను చూడలేదా మీరు? Have you not seen Moses and the God? ఆ ప్రజల్ని నేను నాశనం చేస్తానంటే మోషే ఏమన్నాడు? When the Lord wants to destroy those people, what did Moses say? నాన్న, నీ ప్రజలు నాన్న ఐగుప్తు దేశం నుండి అన్ని గొప్ప కార్యాలు, ఐగుప్తీయుల ముందు గొప్ప కార్యాలు చేసి నువ్వు అరణ్యానికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని నాశనం చేసేస్తే ఐగుప్తు జనాంగం ఏమంటారు? ఓహో, నీ దేవుడు ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ చంపేశాడా, ఇక్కడుంటే బానే చక్కగా మంచిగా భోజనం తిని బతికే వాళ్ళు కదా అని మాట్లాడటము, నిన్ను అవమానపరచడం నాకు ఇష్టం లేదు అంటే అక్కడ ప్రవక్త అర్థం చేసుకున్నాడు. ఆ ప్రవక్త ఉండి ఆ పాపం చేసిన ప్రజలకి మధ్యలో ఉండి మాట్లాడాడు. Then Moses said over there that, Lord, you have done great wonders and you have delivered and bailed of this people and you have got to this people, and today if they are destroyed, what will the Egyptians would think? Oh, you God, he doesn't have that strength wherein from this place he has gone, taken them and destroyed over there.
had those people have been living in this particular place, they would have been living. ఏమైంది అప్పుడు? And in this way, it might be blaspheming your name of God. ఏమైంది? And what had happened then? నేను సంతాపము నుండి వారిని నాశనం చేయకుండా వదిలేశాను. Then the Lord repented and left them out. అంతే. నీ పని ఒకరిని రక్షించే పని, కాపాడే పని, నాకు అడ్డుపడాలి, కానీ నాకే నువ్వు అడ్డుపడే విధంగా ఉండకూడదు. Your work is to save a person, and when the Lord's wrath is coming upon one particular person, you have to come as a mediator. Revelation 19 verse 7. Revelation 19 verse 7. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహమోత్సవ సమయమున వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఇది జరగబోయేది. Now this is what would be happening. మీరు ఇదే విధంగా ఆ అపరాధము లేకుండా, పాపము లేకుండా, దేవుడు వాక్యాన్ని బట్టి నీ ఇంట్లో సమాధానము, శాంతి, నీ ఇంటికి యాజకులు వస్తారు, ప్రవక్తలు వస్తారు, వారు చెప్పినప్పుడు నీ ఇంటి లోపలికి వచ్చి నీకు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు అని అంటే నీలో సమాధానం ఉండదు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఆ సమాధానకర్త వెళ్ళిపోతాడు. A priest and a prophet are coming into your house, and then they are giving you the word of God, and if you do not go abide by that particular word, they come out and there will be no happiness in your house, because the peace which they got will be going along with them. నీతో ఫోన్ లో మాట్లాడినా కూడా నువ్వు వినలేదు అనుకో, నీ ఇంట్లో నుండి సమాధానకర్త వెళ్ళిపోతాడు. Even when they speak to you over the phone and you are rejecting it, even then the peace will be leaving your house. నువ్వు క్వశ్చన్స్ వేసుకో, ఎన్నైనా క్వశ్చన్స్ వేసుకో. You question any number of times. అపరాధులు కదా, ఎన్నైనా క్వశ్చన్స్ వేసుకుంటారు. Transgressors, they will be questioning. ద్రోహులు కదా, వాళ్ళ సొంత ఆలోచనతో ఎన్ని మాటలైనా మాట్లాడతారు. Treacherous people with their own understanding, they will speak a lot of many things. Revelation 21 verse 9. Revelation 21 verse 9. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. అంతే. ఆ పాత్రలు పడినప్పుడు అపరాధము లేని వారు సురక్షితంగా ఉంటారు, అపరాధంలో ఉన్నవారు ప్రమాదంలోకి వెళ్ళిపడతారు. When the bowls were filled and when they were poured out, and people who have transgressors will fall for that, and people who do not have any transgressions, they will escape. కదా. యాకోబులో మీరు జేమ్స్ 4:4, యాకోబు 4వ అధ్యాయం 4వ వచనం మీరు చదివినప్పుడు అతను లోకాన్ని ద్వేషించట్లేదు. When you go through James chapter 4 verse 4, it is not about detesting the world. ఓకే, లోకాన్ని ద్వేషించట్లేదు యాకోబు. జెర్మయా లోకాన్ని ద్వేషించట్లేదు. అపోస్తలుడు పౌలు లోకాన్ని ద్వేషించట్లేదు. Now Jeremiah or Jacob or Apostle Paul, they're not detesting or they're not loathing the world. ఎవరిని ద్వేషిస్తున్నారు? Now whom are they? దేవుణ్ణి ద్వేషించి దేవుణ్ణి మర్చిపోయిన లోకం గురించి మాట్లాడుతున్నారు. They were speaking about the world which has rejected the Lord and which has forgotten the Lord. వాళ్ళే ఈ సమూహమునై ఉన్నారు. Now those are those people who are termed as assembly of treacherous men. వాక్యం వింటారు, They will listen to the word of God. కానీ వాళ్ళకు అనుగుణంగా మనుషులు లేకపోతే ఎంత మంచి వాక్యమైనా తృణీకరిస్తారు. But when people are not in accordance to their own thinking process, they will reject whatever word. వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు, దేవుణ్ణి ద్వేషించి దేవుణ్ణి మర్చిపోతున్నారు అన్నది రియలైజేషన్ లో లేరు వాళ్ళు. కానీ బేతేలుకు వచ్చినట్టు వచ్చి కూర్చుని దూడలను ఆరాధిస్తూ ఉంటారు. They are not actually able to realize that they have become enemy to the God and they are rejecting the God, but they are coming to Bethel and Gilgal and they are worshipping. కదా, పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడి వల్లనే అని చెప్తారు. When all things are good, they will say it's all because of God. మీకు అనుగుణంగా లేకపోతే దేవుణ్ణి ద్వేషించి వెళ్ళిపోతారు, లేకపోతే బురద జల్లి వెళ్ళిపోతారు. When the things are not conducive to you, they will just blame the Lord and then walk away. కదా, కానీ బురద జల్లావు అంటే నువ్వు బురదలో ఉన్నావు కాబట్టి నీ దగ్గర ఉన్న బురదను జల్లావు. When you are throwing that mud, it means that you're already in that particular mud.
అంతే, పందులు మాత్రమే బురద జల్లగలవు. It's only the pigs. ఎందుకంటే అదే తప్పు మరలా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పందులకే బోల్డ్ అంత బురద ఉంటుంది, వాళ్ళే జల్లగలుగుతారు. మిగతా వాళ్ళు వెళ్ళి బురద ముట్టుకోవడం ఇష్టపడరు కదా. These people, they keep on repeating the same sins, keep on repeating, just like how the pigs would be playing in the mud. అంతే, బురద జల్లేదెవరు? పందులు. And it is the pigs. ఓకే, పందిని బురదలో నుంచి తెచ్చి ఎంత స్నానం చేసి పవిత్రంగా ఉంచి సింహాసనం మీద కూర్చోపెట్టినా బురదలోకి వెళ్ళి దొలుగుతుంది. How much ever you bring those pigs out of that sling and you wash them, but still they go back to the same thing. కాబట్టి అటువంటి పందులే, అటువంటి తప్పులు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేసుకునే ఆ పందులు మాత్రమే బురదలు జల్లగలవు కానీ మిగతావి జల్లలేరు. And it is only those kind of pigs who would be keep on repeating sin after sin, iniquity after iniquity. Only these kind of people can be able to do that. Romans 8:7-9. Romans chapter 8 verses 7 to 9. రోమీకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 7 నుంచి 9 వచనము. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. అయిపోయింది కదా, శరీరానుసారమైన మనసు దేవునికి లోపడదు. ఎందుకంటే ఆ శరీరంలోనే అపరాధం ఉంటుంది, ఆ శరీరంలోనే ద్రోహం ఉంటుంది, ఆ శరీరంలోనే వ్యభిచారం ఉంటుంది, ఆ శరీరంలోనే పంది ఉంటుంది, ఆ శరీరంలోనే బోర్ద ఉంటుంది. Carnal mind is not subject to the law of God. It is because in that particular mind itself there is a transgression, there is wickedness, there is adulterousness, and there is treacherousness. అందుకనే ఏ మాత్రము లోబడదు. కాబట్టి జెర్మియా ప్రవక్త ఏమన్నాడు? వీళ్ళని వదిలేసి బాటచారులు బస నాకు దొరికిన ఎంత మేలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది, వీళ్ళ దగ్గర ఈ పంది కంపు దగ్గర ఉండలేకపోతున్నాను అంటున్నాడు. These people will not subject themselves to the law of God, and that's the reason why Prophet Jeremiah was telling, I would leave these people and I will go into the wilderness searching for the travelers. Next verse. 8వ వచనం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అయిపోయింది. శరీరానుసారమైన మనసులో, శరీరముతో ఆలోచించే మనసు, వ్యభిచారము, చెడ్డతరము వారు ఉంటారన్నమాట. So it means that people who are in this flesh nature, they will be having this adulterous and transgressions life. అందుకే వాళ్ళు ఎప్పుడు దేవుడి వాక్యానికే వ్యతిరేకంగా ఉంటారు. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంటారు. And because of which they always revolt against the word of God, like the Christians revolting against Christians. కదా, caste feeling, religion feeling. They have this caste and religion feelings. కానీ గాడ్ ఫీలింగ్ అవసరం లేదు ఎవరికి. But they do not feel for God. కదా, అందుకనే దేవుని నామానికి దూషణ వస్తుందే గాని మహిమ రావట్లేదు. And that's the reason why the name of the Lord has been blaspheming and not being glorified. ఎందుకంటే దేవుని ఆత్మ నివసిస్తే వారు ఆత్మ స్వభావం కలిగి ఉంటారు. అప్పుడు ఇటువంటి వాటికి దూరంగా ఉండగలుగుతారు, ఆ సమూహం నుండి బయటికి రాగలుగుతారు. If at all the word of God and the spirit of God is dwelling in them, these people will be able to escape from all kinds of transgressions. Matthew 6:24. Matthew chapter 6 verse 24. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీరు ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ఇక్కడ దేవుడు కావాలి అనుకుంటే ఇంకొకరిని ఉంచుకుంటాను అని అంటే అవ్వదు. నీకు దేవుడు కావాలంటే ఇక్కడే ఉండు, నీకు అటు కావాలంటే అటు వెళ్ళిపో. You cannot serve two masters. You cannot say I will serve the God and I will serve the outside world. If you want the outside world, you can go outside. That's కూరాకులు ఏరుతానంటే కూరాకులకి రా. వచ్చి కారు ద్రాక్షలు కావాలనుకుంటే మాత్రం అది విషంగా మారుతుంది. If you want to gather all the leafy vegetables, you do that. But if you want to, you say you want to gather leafy vegetables and you gather all the sour grapes, then it will turn poison to you. 1 John 2:15 and 16. 1 John chapter 2 verses 15 and 16. మొదటి యోహాను 2వ అధ్యాయము 15-16 వచనములు.
ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అయిపోయింది. నువ్వు లోకంలో ఉంటూ లాజికల్ మైండ్ని ఉపయోగించు, నీ తెలివితేటలు ఉపయోగించుకుని నువ్వు ఆత్మీయ స్వభావం కలిగితే నువ్వు ప్రతి విషయంలోనూ ఆత్మీయంగానే ఆలోచిస్తావు, కానీ శరీరంతో ఆలోచించలేవు. ఇదొక్కడే రాసి పెట్టుకోండి మీరు. If you have the spiritual mind, you will think about everything spiritually and you will not think anything about worldly. కదా, ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకూడదు. ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపు ఉంది. Now what is there in this world? The lust of the flesh, the lust of the eyes, and the pride of life. అవి తండ్రి వల్ల పుట్టినవి కావు అనే స్టేట్మెంట్ వచ్చింది. అయినా సరే ఇంకా గర్వము, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము వాటితోనే ఉంటున్నారు కదా. It is not from the Father, but still people have that arrogance inside. They have the pride, the selfishness. కదా, తప్పు చేసినప్పుడు ఆహాబుని రెబ్యూక్ చేయడం జరిగింది. అటువంటి ఆహాబు వంటి వాడు ఎవడు ఉండరని చెప్పడం జరిగింది. And when Ahab has sinned, he was rebuked, and about him was told that there is none like him. అదే ఆహాబు పశ్చాత్తాపడినప్పుడు ఆహాబుని చూసావా అని చెప్పడం జరిగింది. And the same Ahab, when he has repented, then the Lord said, have you seen him? Consider him. John 15 verse 19. John chapter 15 verse 19. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. అంతే. మీరు లోక సంబంధులైతే లోకము మిమ్మల్ని ప్రేమిస్తుంది. లోకం నిన్ను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది నీలో తప్పున్నా. అందుకనే మీరు వెళ్ళి మీరు ఎవరి దగ్గరికైనా నేను ఈ తప్పు చేసినట్టు అనిపిస్తుంది అని అన్నా కూడా పర్వాలేదు, మీరు కరెక్ట్ గానే చేస్తారని చెప్తారు వాళ్ళు. If you are of the world, when you go to a similar people, even when you sin also, they would say that's okay, that you are not yet sinned. అప్పుడు ఆ మాట విన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకడు ఇల్లీగల్ రిలేషన్షిప్ తో ఉంటాడు. ఈ మాట వింటే వాడి పరిస్థితి ఏంటి? ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం ఏమైపోతుంది? Now what will happen? What will be the fate of the people who would be listening to that? For example, a person is there and with the illegal relationship, and when the pastor speaks to him, he thinks that his illegal relationship is also right in the sight of the Lord. What will happen to that family? ఒకడు మోసం చేస్తున్నాడు. ఈ వాక్యం విన్నాడంటే వాడు ఏమైపోతుంది? వాడి వల్ల ఎంతమంది మోసపోతారు? A person is cheating, and when he listens to this particular word, how many people will be cheated through him? అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుకుంటూ వెళ్తారు. ఏమంటారు? ఈ వాక్యం ముందు పెట్టుకుని మాట్లాడతారు. వాడు చెప్పిన మాటలు. People talk a lot of lies, and when they put this word in front of them and they keep continue their lies. అంతే. ఎందుకంటే వాళ్ళ వాక్యం లేదు కాబట్టి వీళ్ళు ఏది మురిగినా మాట్లాడతారు. They do not have the word of God in them, so this particular pastor, whatever he blabbers, they will listen to it. మరి ప్రాబ్లం లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? When they land themselves into problems, what can you do? ఐషియా ప్రవక్త చెప్పలేదా? వారి కాపర్లు కుక్కలు మొరగవు అని చెప్పలేదా? మురుగుతేనే కదా ఎవరు వచ్చారో తెలుస్తుంది. Then prophet Isaiah tell that their pastors are like dogs and they will not bark. Only when you bark, when a situation comes, only when you bark, they will be able to know. వాక్యం ముందు పెట్టుకుని ఆర్గ్యూ చేయను. Keeping the word of God in front of me, I will never argue. ఆర్గ్యూ చేయను, సత్యం మాట్లాడాలంతే. I will not argue, I will just speak the truth. నువ్వు వాక్యం చదువుతావేమో, కానీ వాక్యమే శరీరం మీద ఉంది. You might be reading the word of God, but the word of God is there on my కదా. body. అది ఒక్క మాట విన్నప్పుడు ఎంతమంది జీవితాలు ఏమైపోయి ఉండేవి? When that particular word what the pastor has spoken, if people have listened, and what would have been to their lives? తప్పిపోయిన కుమారుడు వస్తేనే ఆ తండ్రి ఎంత సంతోషపడిపోయినాడు. When the prodigal son returned, how happy what the father was. మరి తప్పిపోయిన కుమారులు రావద్దా? అక్కడ పందుల గుంపులోనే ఉండాలా? Don't you think that the prodigal son, they shouldn't be returning? Should they be left only in the pigs? రక్తము పని చేయదన్న వాక్యం ఎవరికి ఉపయోగిస్తుంది? మనకు కాదు, బయట వాళ్ళకి కాదు. But had he said whatever he has said is the truth, then the word which says that the blood will not work, now to whom should we tell this word to? నీలో వాక్యం ఉంటే వినేటప్పుడు నీకు ట్రూత్ తెలిసినప్పుడు ఎలా ఉంటే తెలుసా? గుండెలో మండుతున్నట్టు ఉంటది. When you have the word of God inside you, and when you know the truth, it will be like your heart is burning inside. 23rd verse చూడండి. 23వ వచనం, యోహాను 15వ అధ్యాయము 23వ వచనం. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. అది ద్వేషించడమే. వాళ్ళు పలికిన మాట చెప్పారు కదా,
ఇంకా మీరు ఎన్ని పాపాలు చేసినా కూడా దాని మీద మీరు ఆలోచించిన అవసరం లేదు. కాబట్టి మీరు బాధపడకండి, మీరు పాపంలో ఉన్నా మీరు ఎందులో ఉన్నా కూడా బాధపడకండి అని చెప్పేశారు. చూసారా, నన్ను ద్వేషించారు అక్కడ. The same person when he has spoken that the Lord has done everything for you. Now today, even if you sin also, you do not think it is not considered as sin. It means that he is actually hating the Father. కదా, నా తండ్రి చిత్తం ఏంటి? What is my Father's will? ఆయన చిత్తము ఆయన పిల్లలు జరిగించి ఆయన దగ్గరికి రావడమే తండ్రి చిత్తము. Father's will is his children should be doing his will and return to him. ఆ తీసుకువచ్చేది క్రీస్తు యొక్క రక్తము. And the returning, the facilitation of the returning is done by the blood of Lord Jesus Christ. ఆ రక్తంలో ఏముంది? అనుభవ జ్ఞానం ఉంది. ఎక్స్పీరియన్స్ తో మనుషుల్ని తెచ్చుకుంటాను. And in that blood you have the spiritual experience, and with that experience the Lord will bring his children back to him. అంతేగాని ఇటువంటి బోధలతో మనుషుల్ని చంపేయకూడదు, తండ్రి చిత్తానికి ఆటంకంగా ఉండకూడదు. వదులుతారా అటువంటి వాళ్ళని? With these kind of doctrines you shouldn't be killing the people, and will you think that the Father will spare them? కదా, నెక్స్ట్ వర్స్ 24వ వచనం. ఎవడను చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. నెక్స్ట్, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగ జరిగెను. నిర్హేతుకముగా అంటే నాలో ఏ పాపం లేకపోయినా కూడా వాళ్ళు నా మీద నింద వేశారు. It means that without a cause, even there is no cause also, these people are blaming me. మరి ఇప్పుడు కూడా అదే కదా చేస్తుంది. Even now also people are doing the same thing. సిల్వ రక్తము విషయంలో అక్కడ వాళ్ళు నిందిస్తున్నారు, నిందలు వేస్తున్నారు. And regarding the blood of crucifixion, the people are blaming. మరి అది నిజమైనప్పుడు కొంతమంది పాపాలు వాళ్ళతో పాటు వస్తున్నాయి, కొంతమంది పాపాలు వాళ్ళ పక్కనే వస్తున్నాయి అని ఎందుకు చెప్పాడు? And some people's sins are walking along with them, and some people's sins are going ahead with them. కదా, దేవుని యొక్క బీజం మీలో ఉంటే అపవాది మిమ్మల్ని ముట్టడు అని ఎందుకు చెప్పారు మరి? Why did the word say if you have the seed of God inside you, the devil will not be able to touch you? అంటే వాక్యం లేదా? Oh, word is not there. ఓన్లీ సిలువ మరణం ఒక్కటే. Only crucifixion. ఓకే, సిలువ మరణం ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. So then I will show how crucifixion would. ఏం చేస్తాము? అనుభవ జ్ఞానంగా నేర్పిస్తేనే అర్థమవుతుంది కదా. అట్లాంటి వాళ్ళకి అనుభవ జ్ఞానంతోనే నేర్పిస్తా. For such kind of people we have to teach with spiritual experience only. ఎందుకంటే దేవుడు పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకొచ్చి వదలాలి. దానికే సంఘాన్ని పెట్టింది, కడుపు పోషించుకోవడానికి కాదు. The very purpose of establishing a church is to bring God's children into the God's fold. ఎవరికి కావాలి? 10-15 ఎక్కడెక్కడ పెట్టినా ఎవరికి కావాలి? Why do you want పాతాళానికి కాదు కదా నడిపించమని చెప్పింది. It's not into the wrong ways we should be able to lead the people. John 17:14. John 17:14. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధులు కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. అంతే. బయట వాళ్ళందరూ అంటారు ఇది కల్ట్, వీళ్ళు పండగలు చేసుకోరు, ఇది కల్ట్, వీళ్ళు ముసుకేసుకోలేదు అంటారు. People of the world would be saying so many things that these people are following a cult, there's no veil where they veil, so many things they might speak. ఎందుకంటే మీకు వాక్యం ఇచ్చి ఉన్నాను, వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి, వాళ్ళ ఆచారంలో బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి వాక్యం తెలియదు. వాళ్ళకి ఆచారమే తెలుసు, వాక్యం తెలియదు. The very reason is I have given you word and you know it, and they do not know the word and they follow only traditions. ఎందుకంటే నేనేమి లోక సంబంధిని కాను, లోకంలో ఉన్న వారికే ఆచారాలు కావాలి. I'm not of this world, and people who belong to this world, only they need those customs and traditions. అందుకనే అన్నాను, నేను ఎలాగా లోక సంబంధిని కాదో నన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా లోక సంబంధులు కారు అని చెప్పా. That's the reason why I said they are not of the world just as I am not of the world. అందుకే ఈ లోకంలో ఉన్న వ్యభిచార తరము వాళ్ళు ద్వేషిస్తారు, నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. And that's the reason why people of this particular world with that adulterous nature, they will be blaming God. John 7:7. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. John chapter 7:7. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. అంతే. లోకము మిమ్మల్ని దోషించదు.
The world లోకము cannot hate మిమ్మల్ని you. ద్వేషించదు. ఎందుకంటే నేను ఏమేమి చెయ్యనో, ఏమేమి చెయ్యకూడదో అది మీతో చెయ్యించట్లేదు కాబట్టే మిమ్మల్ని ద్వేషిస్తుంది. The world hates you, and the very reason for this is, what are the things which I should not be doing? I'm not allowing you also to do them. అంతే, ద్వేషిస్తుంది మిమ్మల్ని కాదు, నన్ను. And the world is not detesting you, they are actually hating me. వాక్యం తెలీదు, ఏమీ తెలీదు. They do not know the word. వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, అసలు నువ్వు తేడాగా ఉన్నావు. They only question, why are these people like this, why are those people like that? ఎందుకంటే Actually you are abnormal. దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. వాళ్ళు చేసేది తప్పని నేను సాక్ష్యం ఇస్తున్నాను అక్కడ మీకు వాక్యం ద్వారా. I testify of it that its works are evil. వాళ్ళు చేసేది తప్పు, వాళ్ళు వెళ్ళే మార్గము తప్పు, వాళ్ళు ఆలోచించేది తప్పు, వాళ్ళ ఆచారంగా వెళ్ళేది తప్పు అని నేను ద్వేషిస్తున్నాను కాబట్టి వాళ్ళు ద్వేషిస్తున్నారు. Whatever they are thinking, whatever way they are going, and whatever they are speaking, everything is wrong, is what I am testifying. That's the reason why they are hating. James 1:27. James chapter 1 verse 27. యాకోబు మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునుటయే. అది భక్తి అంటే. ఈ లోకంలో ఉన్న ఆ పాపము, ఆ తప్పు, అటువంటివన్నీ మీకు అంటుకోకుండా మీరు జాగ్రత్త పడాలి. You have to keep yourself away, unspotted from all the world. Psalm 73 verse 27. Psalm 73 verse 27. కీర్తనలు 73వ అధ్యాయము 27వ వచనం. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించువారు అందరినీ నీవు సంహరించెదవు. అంతే, వాక్యం క్లియర్ గా ఉంది. నిన్ను ఎవరైతే వదిలేస్తారో, ఎవరైతే దేవుడు వాక్యాన్ని తృణీకరిస్తున్నారు అంటే దేవుణ్ణే వ్యతిరేకిస్తున్నారు. ఇంకా దానికి వచ్చి న్యాయ విమర్శలు అన్నది ఉండదు. People who are far away from you, they are actually rejecting you and they will be perished. Psalms 21 verse 8. Psalms 21 verse 8. కీర్తనలు 21వ అధ్యాయము 8వ వచనము. నీ హస్తము నీ శత్రువుల అందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. అంతే, నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. అంటే అందులో నన్ను తృణీకరించే వారు ఉంటారు, నా వాక్యాన్ని విడిచిపెట్టేవారు ఉంటారు, నన్ను బయటకు గెంటే వాళ్ళు కూడా ఉంటారు. Now in this there will be people who have rejected the Lord and they have gone astray, and they who have pushed the Lord also. All these people will come into this category. కదా. Shalom Aleichem Lehatrot.